తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ జీవితాలు ముగించుకున్న తర్వాత వారి పిల్లలు కొన్నిసార్లు అధైర్యపడతా ఉంటారు, భయపడతా ఉంటారు, దిగులు పడతా ఉంటారు. ఇన్ని రోజులు బాధ్యత మీదేసుకొని నడిపించిండు, ఇప్పటి వరకు కూడా మనకు బయటికి పోవడం తెలియదు, రూపాయి తీసుకురావడం తెలియదు, లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలో డీల్ తెలియదు, ఏదో ఒక కిందో మీద మాట్లాడితే గనక మాది చెల్లదు. ఆయన ఆ విధంగా క్రమంగా నడిపించి ఆయనకున్న ఒక ఫేస్ వాల్యూ తోటి, ఆయనకున్న అధికారంతో నడిపించిన తర్వాత మా జీవితాలు ఆ తర్వాత ఎట్లా మేము నిలబడగలుగుతాం సమాజంలో, మా పరిస్థితులు ఎట్లుంటాయి అని చెప్పని ధైర్యంగా ముందు నడిపించిన వ్యక్తులు ఒకేసారి సడన్గా మనల్ని విడిచిపెట్టి మరణించి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఏం కలుగుతుంది చెప్పండి? దుఃఖం కలుగుతుంది. దుఃఖం అంటే మామూలు కామనే, కానీ ఒక రకమైన దిగులు కలుగుతుంది, పిరికితనం వస్తుంది. ఇక మేము ఎలా నడవాలి ఈ భవిష్యత్ కాలంలో అని చెప్పనేటండి ఒక భయంకరమైనటువంటి ఆ అంధత్వంలో, ఒక రకమైన డిప్రెషన్లో, ఒత్తిడిలో పడిపోతూ ఉంటారు. అవునా కదా? అయితే ఒకవేళ మీరు మీ తండ్రులు వెళ్ళినప్పుడు మీరు అలా కావచ్చేమో, కానీ ఒకవేళ మా తండ్రి నన్ను విడిచిపెట్టి పోయినప్పుడు నేను అలా కావచ్చు, కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించిన అపోస్తలు అలా మీరు కావద్దని వారికి తాను పొందబోయే మరణపు శ్రమలన్నీ ముందుగా చెప్పి వాటన్నిటిని కూడా జరగటం మీరు ఎప్పుడైతే మీరు చూస్తారో, అది అలా క్రమంగా జరగటం మీరు చూచిన మీరు నేను తిరిగి లేస్తానన్నటువంటి వాగ్దానాన్ని కూడా నమ్మి ధైర్యంగా నా కొరకు నిలబడండి. అలా వారిని ప్రిపేర్ చేసిండండి. ప్రభు కొరకే తమ జీవితాన్ని అంతటిని కూడా అంకితం చేసుకున్న వాళ్ళు వాళ్ళ వదిలిపెట్టారు, అనగా వాళ్ళ పనిపాటలు వదిలిపెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టారు, బంధువులను వదిలిపెట్టారు, మరలా వాళ్ళకున్న సాంప్రదాయాల పరిస్థితులన్నీ వదిలిపెట్టారు. వాళ్ళకున్న ఒకే ఒక విశ్వాసము, ధైర్యం, నమ్మకం ఏంటంటే యేసుక్రీస్తు వారే మాకు సర్వము, ఆయనే మా ఆధారము, ఆయనే మా ఆశ్రయం, ఆయన తప్ప మా జీవితాలలో ఇక వేరే ఏమీ లేదు అనే ఒక నిశ్చయతతోటి యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా సొంతం చేసుకొని వాళ్ళ జీవితాలను బ్రతికారు. యేసుక్రీస్తు వారు వారిని ధైర్యపరిచి బలపరిచి నిలబెట్టినట్టుగా యేసుక్రీస్తు వారు ఈ రోజున మనల్ని కూడా అదే రీతిగా బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.